అందరికీ నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రతి మహిళకి తప్పని దశ పెరిమెనోపాజల్ స్టేజ్ అండ్ మెనోపాజ్. మనకి లైవ్లో కనెక్ట్ అవుతూ నిన్న ఒకరు అడిగారు, మేడం 42 ఇయర్స్ నాకు పెరిమెనోపాజల్ స్టేజ్ అంటారా? ఇది చాలా ఇరిటేషన్, కోపం, మూడ్ స్వింగ్స్, నీరసం, అలసట ఇలా రకరకాలు గా అనిపిస్తుంది అని నాకు అనిపించింది. ఎస్, ఇది చాలా అవసరమైన టాపిక్, మాట్లాడితే బాగుంటుందని. ఇదేంటంటే పెరిమెనోపాజల్ స్టేజ్ అనేది ఇంకా మెనోపాజ్కి వెళ్ళడానికి ముందు దశ. ఇది 40 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మెనోపాజ్కి వెళ్ళినంత వరకు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలో హెచ్చు తగ్గుల వల్ల మనకి అనేక మార్పులు వస్తాయన్నమాట. నిద్రలేముంటుంది, హాట్ ఫ్లాషెస్ ఉంటాయి, అలసటగా ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని బేసిక్గా ఇదే కాదు, మనకి ఫిజికల్గా కూడా చాలా చేంజెస్ వచ్చేస్తాయి. స్కిన్ అండ్ హెయిర్ బాగా డ్రై అయిపోతుంది, వెజైనల్ పార్ట్ కూడా బాగా డ్రై అయిపోతుంది, బరువు విపరీతంగా పెరిగిపోతాము, చాలా డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ మనకి ఉంటుందన్నమాట. సో ఎలా బయటపడాలి? మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి బయటపడడానికి. హెల్తీ డైట్ తీసుకోవాలి, మంచి ఎక్సర్సైజ్, నేచర్ని ఆస్వాదించడం, యోగా, మెడిటేషన్. సో ఇలా అన్నీ చేస్తూ ఒత్తిడి తగ్గించుకోవడానికి ఖచ్చితంగా మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి 100%. ఆ స్టేజ్ నుంచి బయటపడిన మహిళగా నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇస్తే బాగుండు కదా, అసలు అర్థం చేసుకోరేంటి, మనం ఏదైనా హార్మోనల్ చేంజెస్ వల్ల ఏదైనా ఒక ఇరిటేషన్తో ఒక మాట అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా అని అనుకుంటాం. వాళ్ళు అర్థం చేసుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈరోజు రేపు కంప్లీట్గా అంటే పిల్లలు కానీ ఇంట్లో హస్బెండ్ అని అనుకుంటారు, కానీ వాళ్ళందరూ ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. సో నీ లైఫ్లో నీ ఆనందానికి నువ్వు కారణం అవ్వాలి. వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ అర్థం చేసుకోవడానికి టైం ఉండాలి కదా ఈ బిజీ ఉరుకుల పరుగుల యుగంలో. సో వాళ్ళు చేయలేదు కాబట్టి ఇంకా ఆ అసంతృప్తి కూడా యాడ్ అయిపోయి ఇంకా ఇరిటేషన్ పెరిగిపోయి సిచ్యుయేషన్ చాలా బ్యాడ్గా అయిపోతుంది. సో దీని నుంచి బయటపడే మార్గాలు మీరే వెతుక్కోవాలి. చక్కగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఒత్తిడి తగ్గించుకోవడానికి మ్యాక్సిమం ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తే ఈ సమస్యను మీరు అధిగమించవచ్చు. మీకు ఏది ఇష్టమో అది ఐడెంటిఫై చేసుకోండి. ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతున్నట్టు అనుకుంటారు, అయ్యో మెనోపాజ్ వచ్చేసిందంటే నా లైఫ్ ఎండ్ అయిపోయిందా ఇంకా, సో ఇంకా నాకు ఇంతే నా లైఫ్ అని అనుకుంటారు. నో, ఇప్పటి వరకు ఒక ఫేజ్ అయితే ఇక్కడి నుంచి మీకు సెకండ్ ఫేజ్లోకి వెళ్ళబోతున్నారు. సో దీన్ని మీరు అనుకుంటే ఇంకా ఆనందంగా మార్చుకోవచ్చు. ఎలా అంటారా? సో అప్పటి వరకు మీరు పిల్లలు, లైఫ్, ఇంట్లో బిజీగా అంటే కుటుంబ సభ్యుల కోసం మీ లైఫ్ని మొత్తం ఫస్ట్ ఫేజ్ అంతా డెడికేట్ చేస్తే ఇప్పుడున్న ఈ ఫేజ్ మీకోసం మీరు కేటాయించుకోవచ్చు. మీకు ఏది ఇష్టమో మీ ఇష్టాలను ఐడెంటిఫై చేసి దాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టండి. దానికోసం ప్రయత్నం మొదలుపెట్టండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తే ఒక ఆనందం వస్తుంది. మీరు ఆ బిజీలో పడిపోతే ఆల్మోస్ట్ మీకు కొంతవరకు మీరు ఏదైతే సమస్యలో అనుకుంటున్నారో ఆ సమస్యలు అసలు గుర్తుకు కూడా రావు. నెమ్మదిగా ఓవర్కమ్ చేసేస్తారు. నిజమండి, ఆ స్టేజ్ దాటి నా మహిళగా నేను చెప్తున్నాను కాబట్టి పెరిమెనోపాజల్ స్టేజ్కి వచ్చారంటే భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఎదుర్కోండి. ఎవ్వరి మీద ఆధారపడకండి. మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని మీరు మీ పార్ట్నర్ కావచ్చు, పిల్లలు కావచ్చు, బాగుంటుంది. కానీ వాళ్ళని కూడా ఏమీ అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఉంటుంది మీరు ఆనందంగా ఉండాలని, కానీ దానికోసం ఎక్కువ ప్రయత్నం చేయాలి అన్నంతగా వాళ్ళకి టైం పర్మిట్ చేయదు. బట్ ఇన్స్టెడ్ మీ ఆనందానికి మీరే కారణమయ్యి దానికి వెతుక్కొని ప్రయత్నం మొదలు పెడితే ఈ
స్టేజ్ ఏదైతే ఉందో అది చక్కగా ఓవర్కమ్ చేయొచ్చు. ఏమంటారు? మీరేమంటారు? మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? నాకు కింద కామెంట్స్లో పెట్టి చెప్పేసేయండి. నచ్చితే లైక్, షేర్, మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ద వే, ఈ వీడియో అలాంటి స్టేజ్లో ఉన్న మహిళ భర్తలు ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సిచ్యుయేషన్ని అర్థం చేసుకొని అవగాహనతో మీ పార్ట్నర్కి ఇవ్వాల్సినంత సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సరేనా? మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. బాయ్. నమస్తే. మీ శ్రీదేవి.